తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కంటిన్యూ అవుతోంది. నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షురూ కానుంది. నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్లను అధికారులు స్వీకరించబోతున్నారు. రెండో విడతలో మొత్తం 193 మండలాల్లోని 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 38,350 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 14న పోలింగ్ విజేతల ప్రకటన ఉంటుంది. ఇక మూడో విడత ఎన్నికలు డిసెంబర్ 15న జరుగుతాయి. తొలి విడత పంచాయతీ పోల్లో నిన్న నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఇవాల్టి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా కోలాహలం ఏ విధంగా కనిపిస్తోంది, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన కోలాహలం ఇక భారీ ఎత్తున జరుగుతోంది. ఎక్కడికక్కడ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు మొదటి విడతకు సంబంధించిన నామినేషన్లు నిన్న ముగిశాయి. ఈ రోజు నుండి రెండో విడత నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. అయితే ఈరోజు 10:30 గంటలకు ఈ నోటిఫికేషన్ రాబోతుంది. రెండో విడతకు సంబంధించి ఇది ఎక్కడెక్కడ ఆయా జిల్లా కలెక్టర్ల పరిధిలో ఈ నోటిఫికేషన్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ రాగానే ఇక నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రెండో విడత నామినేషన్లు ఈ రోజు నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు, అంటే 3 రోజుల పాటు నామినేషన్లు కొనసాగుతాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. చివరి రోజు 5 గంటలు దాటిన తర్వాత కూడా ఎవరైతే నామినేషన్ వేయడానికి కార్యాలయంలోకి లోపలికి వస్తారో వాళ్ళందరికీ కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ నామినేషన్ల ఘట్టంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో మొత్తం 193 మండలాల పరిధిలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంది. అదేవిధంగా 38 వార్డుల 38,350 వార్డులకు సంబంధించిన ఎన్నికలు కూడా ఈ రెండో విడతలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అయితే మొత్తం 3 దఫల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించి కార్యక్రమాన్ని షురూ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక మూడో విడత కూడా ఒకవైపు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. రెండో విడత ఎన్నికల్లో ఇక నామినేషన్లు ఈ రోజు నుండి దాఖలవుతాయి. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇక సర్పంచ్లకు సంబంధించి 20,000 నామినేషన్లు, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి 50,000 నామినేషన్ల పైగా నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లంతా ప్రశాంతంగా జరిగాయి. ఇక ఈ రెండో విడత నామినేషన్లకు సంబంధించి ఈ రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైతే 2వ తేదీ వరకు నామినేషన్లు ఉంటుంది. 3వ తేదీన వడపోత కార్యక్రమం ఉంటుంది. ఇక 4వ తేదీన అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 6వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు. విత్డ్రాల్స్ కూడా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి 14వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.